కురుక్షేత్ర యుద్ధంలో 18వ రోజు కౌరవ సైన్యం మొత్తం నాశనమైంది. తన 100 మంది తమ్ముళ్ళు చనిపోవడంతో ఒంటరైన దుర్యోధనుడు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఒక మడుగులో దాక్కుంటాడు. పాండవులు అక్కడికి వెళ్లి అతన్ని రెచ్చగొడతారు. ఆ మాటలకు పౌరుషం భరించలేక బయటికి వచ్చిన దుర్యోధనుడు భీముడితో భయంకరమైన గదాయుద్ధానికి దిగుతాడు. తల్లి గాంధారి ఇచ్చిన వరం వల్ల దుర్యోధనుడి శరీరం వజ్రంలా మారుతుంది. భీముడు తన గదతో ఎంత భయంకరంగా కొట్టినా దుర్యోధనుడికి కనీసం చిన్న గాయం కూడా కాదు. పైగా దుర్యోధనుడి దెబ్బలకు భీముడు అలసిపోయి కింద పడిపోతాడు. ఇది చూసిన శ్రీకృష్ణుడు వెంటనే ఒక వ్యూహం పన్నాడు. గదాయుద్ధంలో నడుము కింద కొట్టకూడదు అన్నది నియమం. కానీ నాడు నిండు సభలో ద్రౌపదిని తన తొడపై కూర్చోమని దుర్యోధనుడు అవమానించినప్పుడు భీముడు చేసిన శపథాన్ని గుర్తుచేస్తూ కృష్ణుడు తన తొడపై తట్టి సైగ చేస్తాడు. అంతే. వెంటనే లేచిన భీముడు గాల్లోకి ఎగిరి తన గదతో దుర్యోధనుడి తొడలపై బలంగా కొడతాడు. తొడలు విరిగిపోయి దుర్యోధనుడు రక్తపు మడుగులో నేలకూలుతాడు. ఆ దెబ్బతో అహంకారం అంతమై కురుక్షేత్ర యుద్ధం ముగుస్తుంది.